నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మద్యం షాపులు, డిజిటల్ పేమెంట్స్ ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వసాధారణమైంది. ఇదేమైనా వైసీపీ పాలన కాదుగా. డిజిటల్ పేమెంట్ లేదు, యూపీఐ పేమెంట్ లేదు, కార్డ్ స్వైపింగ్ లేదు, పిఓఎస్ మిషన్స్ లేవు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ లేదుగా. ఎందుకంటే అవన్నీ మరి బ్లాక్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి అక్కడ ఆ సిస్టమ్. ఇక్కడ అదేది లేదు కాబట్టి ట్రాన్స్పరెంట్గా డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ కొంతమంది బార్ షాపు ఓనర్లు కానీ అలాగే మందు షాపుల వాళ్ళు కానీ డిజిటల్ పేమెంట్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది ఒక అభిప్రాయం. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డిజిటల్ పేమెంట్స్ పూర్తి స్థాయిలో అమల్లోకి తెస్తే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంటుందనేది వాస్తవం. అంటే ఇవాళ రోడ్ సైడ్న అమ్ముకునే చిన్న చిన్న చిరు వ్యాపారులు కూడా డిజిటల్ పేమెంట్స్ లేదంటే ఫోన్పే నెంబర్ చెప్తున్నారు, లేదంటే పేటిఎం ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. బట్ ఇక్కడ కొంత క్యాష్ రూపంలో కూడా వెళ్తుంటుంది. సో క్యాష్ రూపంలో వెళ్ళేదానికి లెక్క జమ ఉండదు కాబట్టి కొంత బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. నాట్ బ్లాక్ మనీ వైపు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో చేయాలి, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అవకతవకలు, ఇప్పటికీ అది కల్తీ మద్యం ఎంతోమంది దాన్ని ఉచ్చు బిగుసుకుంటుందిగా, ఎంపీలతో సహా అరెస్టులైన సందర్భాలు ఉన్నాయిగా. కాకపోతే ఇంకా బిగ్ బాస్ వరకు వెళ్ళలేదు. బిగ్ బాస్ వరకు ఎలా వెళ్తుందో చూద్దాం. సో అలాంటి పరిస్థితులు రాకపోయి ఇకపై తమకు చెందిన ప్రభుత్వానికి కానీ ప్రభుత్వానికి చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు కూడా ఈ మకిలి అంటుకోకుండా కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో డిజిటల్ పేమెంట్స్కి ఎంకరేజ్ చేయబోతుంది. ఇది అన్ని బార్లు అలాగే వైన్ షాపులకు కూడా ఒక సర్క్యులర్ పాస్ చేసిందంట. ఇకపై మ్యాక్సిమం డిజిటల్ పేమెంట్స్కే సహకరించండి అని. సో అలాంటి ట్రాన్స్పరెంట్గా ఉంటుందిగా. ఎంత బిజినెస్ అయితే అంత ట్యాక్స్, ఎంత బిజినెస్ ఖచ్చితంగా బిజినెస్ అయినప్పుడు కూడా వాళ్ళు కూడా రిస్క్ ఉండదు. సడన్గా రైడ్స్ జరిగాయి, సడన్గా ఎక్సైజ్ వాళ్ళు వచ్చారు, ఈ తలనొప్పి ఉండదుగా. దేని తగ్గట్టు దానికి బిజినెస్ అవుతున్నప్పుడు ప్రపోర్షనేట్గా బిజినెస్ కూడా పెరిగింది అనుకోండి, అంత ట్రాన్స్పరెంట్ అయినప్పుడు ఇంకా ప్రాబ్లం ఏముంది. ఎక్కడో ఒకటి అరా ఇంకా నార్మల్ పేమెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన ఫైల్స్ చూపించకుండా పెద్ద తడబాటు ఉండదు. కానీ కోట్లలో వచ్చేసరికి ఈ డిజిటల్ పేమెంట్ లేని సందర్భంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. పొరపాటున ఆ వైన్ షాపు బార్ షాపు సదరు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిది ఎవరిదో అనుకోండి, ఇంకా వెంటనే రెడీగా ఉంటారుగా కొన్ని ఎల్లో ఛానల్స్, వాన్ని దుమ్మెత్తిపోస్తాయి. అటువంటివి ఏవీ లేకుండా ఉండడం కోసం ఒక్కొక్కటిగా సిజరింగ్ ఇచ్చుకుంటూ ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ప్రభుత్వం ఈ విధానం పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. అది ఇప్పటికే మ్యాక్సిమం 60 to 70 డిజిటల్ పేమెంట్స్ అయిపోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా. బట్ ఇంకా 30 to 40% ఏదైతే ఉందో అది కూడా ఫస్ట్ మన రాష్ట్రమే ఫుల్ఫిల్ చేయాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఖచ్చితంగా అమలు అవుతుందనే ఆశిస్తున్నాను నేను.